రెండున్నా కానీ ఎక్కువగా డివైడేషన్ కానీ ఎక్కువగా కాంప్లికేటెడ్ గా తయారైంది ఏంటంటే గఠబంధన్లో వచ్చింది. సీట్ల విషయంలో కానీ, సీట్లు తీసుకునే దగ్గర కానీ, పోటీ చేసే దగ్గర కానీ, ప్రచారం దగ్గర కానీ ఒక అనైక్యత కనబడింది కానీ నైక్యత కానీ మరి కనబడలేదు. అదే పార్టీకి సంబంధించినటువంటి అదే వ్యక్తితో మరి ఎన్డీఏ కూడా కూటమి కట్టింది. మళ్ళీ మహాగఠబంధన్కి ఆయన జంపింగ్ జపాంగ్ లాగా అటు ఇటు ఇటు అటు మారారు. ఇన్నిసార్లు దాదాపుగా 4 సార్లు ఆయన అటు నుంచి ఇటు నుంచి అటు మారారు. 9 సార్లు సీఎంగా చేశారు. మరి అప్పుడు లేనిది కూటమి ఎవరితో కడుతున్నాము, ఏం కడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా మీరు. యా మేడం, కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఇక్కడ ఈ ఛానల్లో పనిచేస్తున్నారు, ఇక్కడ కొన్ని రోజులు చేసిన నాది ఇది తర్వాత ప్రొఫెషన్ అండి, నేను పొలిటీషియన్ కాదు, నేను పొలిటీషియన్ ప్రజాస్వామ్యం అక్కడ నేను లేను, నేను వాళ్ళు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయట్లేదు, నన్ను ప్రశ్నించే రైట్ లేదు ఎవరికి. ఎస్ ఎస్ మీకు సమస్య కాదనుకుంటే అక్కడ కలిసి కూటమిగా పోటీ చేసిన తర్వాత వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత విడిపోయిన పుట్టిన అన్నదమ్ములే విడిపోతున్నారు, ఒక కుటుంబం ఉన్నోళ్ళే విడిపోతున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వచ్చినప్పుడు అక్కడ భేదాభిప్రాయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళు విడిపోయారు, బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. అంతే, అలాగా చెప్పదలుచుకున్నాను. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు విడిపోయారు అంతే. అక్కడ అల్టిమేట్ గా ఎవరితోటి ప్రజలు సుఖంగా ఉంటారు, ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ అంత ఆషామాషిగా కాదు. సుమారుగా 200 సీట్లు, 243 సీట్లలో సుమారుగా 200 సీట్లకు దగ్గర దరిదాపుల్లో ఉన్నాము అంటే అక్కడ ప్రజలు నిశ్చితంగా మేమే సో బీజేపీకు అంటే ఎన్డీఏ కూటమి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమము, శాంతి భద్రతలు కల్పించడం, మౌలిక సదుపాయాల్లో కల్పించడంలో ముందుండడం కావచ్చు, ఇవన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్కి మళ్ళీ పట్టం కట్టే దిశగా ప్రజలు ఓటేశారని అంటారు. రైట్. ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. ఒక్కటే అంశం మేడం, ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సామరస్యమైన పాలన, సుఖవంతమైన పాలన మీద ప్రజలకు ఎక్కువ దృష్టి మళ్ళకుండా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు కానీ ఏవి కానీ రాజకీయ అంశాల నుంచి ఇబ్బంది కలగకుండా ఉంటే వాళ్ళు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో చేస్తారు. అభివృద్ధి అనేది ఇవాళ నేను చేసింది మీరు చేయాల్సిందే, రేపు ఇంకోరు వచ్చిన తర్వాత ఇంకోరు కూడా చేయాల్సిందే. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది మేమే చేస్తాము, మీరే చేసిందని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలను సుఖంగా ఉండనియాలి, ప్రశాంతంగా పనిచేసే విధంగా పాలన జరుగుతుంది. రైట్. లింగం యాదవ్ గారు, ఫైనల్గా చెప్పండి. మొత్తానికి మీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖరారైనట్టుగానే ఉంది. ఇప్పటికే గాంధీ భవన్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటిది మనం చూసాం లైవ్లో. సో ఈ నవీన్ యాదవ్ అభ్యర్థి గెలవడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే ఆయన సీటు కాపాడుకోవడానికి, ఎందుకంటే అక్కడ హైకమాండ్ నుంచి ఉన్నటువంటి ప్రెషరు, నవీన్ యాదవ్ గెలిస్తేనే నీకు ఈ సీటు, లేదంటే సీఎం మార్పు కూడా ఉంటుంది అని రకరకాల ప్రచారాలు చేశారు ప్రతిపక్షాలు. సో ఇప్పుడు నా సీటు సేఫ్ అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, హమ్మయ్య సాయిరామ్ అని అనుకుంటున్నాడు అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్. ఏమంటారు? అసలు మీరు ఏదైతే చెప్పిర్రో అలాంటిది ఆ ప్రతిపక్షాలు ఎవరైతే ఆ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఆ కేటీఆర్ లాంటి వ్యక్తి మాట్లాడు తప్ప అలాంటిది ఏదీ లేదు. ఇవాళ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మొదటి నుంచి కూడా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ సక్సెస్ఫుల్ గా ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దాన్ని చూసే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది మొదట్లోనే ఖాయమైంది. మేము క్యాండిడేట్ డిక్లేర్ చేయడంతో, ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి యువకుడు, స్థానికుడు, ఇవాళ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు, ఇవాళ మేము ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏం చేసింది అనేది కూడా ప్రజలు చూస్తారు కండి. నేను అదే చెప్తున్నా, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కి ఏం చేసిందో కూడా ప్రజలు చూస్తారు కదా. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేసిరనే తెలంగాణ ఏర్పాటైన తర్వాత మరి ఏదో అభివృద్ధి జరుగుతుందని భ్రమలు కల్పించారు. 10 ఏళ్లలో జరగలేదు. ఇవాళ అందుకే ప్రజలు బీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ అదే విధంగా బీజేపీ, మరి ఇక్కడ ఇదే బీజేపీ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్స్ కిందకే, సెగ్మెంట్ కిందకే వస్తుంది జూబ్లీ హిల్స్. మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు
కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చిండు, ఏమి అభివృద్ధి చేసిండు అనేది అవి కూడా చూస్తారు కదా. ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ద్వారా మాత్రమే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం, విశ్వాసం ఆ ప్రజలకు ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మా పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి కార్యకర్త కూడా సమిష్టిగా పనిచేశాం, ప్రతి ఓటర్ని అయితే లింగం గారు నవీన్ యాదవ్ గెలుపుని ఎలా చూడాలంటే, నవీన్ యాదవ్ పర్సనల్ ఇమేజ్ అక్కడ వర్కౌట్ అయిందా, రేవంత్ రెడ్డి పర్సనల్ గా ఆయన రంగంలోకి దిగి చేసి ఆయన కరిజ్మా ఇక్కడ వర్కౌట్ అయిందా, లేదంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, మమ్మల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది ఈ పార్టీ అని ప్రజలు నమ్మి ఓటేశారా కాంగ్రెస్ పార్టీకి? ఎలా చూడాలి, ఎవరి గెలుపుగా చూడాలి? అండి, ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలుపు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఒక సమిష్టి విజయం ఇది. అంటే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రుల నుంచి, పిసిసి ప్రెసిడెంట్ నుంచి సామాన్య కార్యకర్త వరకు. అదే విధంగా దీనికి తోడు నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కూడా యువకుడు, స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి, అందుకే ఇది ఒక సమిష్టి నిర్ణయం. ఇవాళ అందరూ మీరు చూడండి, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా కలిసి పనిచేసిరు. అంటే కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తే ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనే దానికి ఉదాహరణ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. దీనికి తోడు నవీన్ యాదవ్ కూడా డెఫినెట్ కూడా అతను కూడా మాకు అసట్టే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి స్థానిక యువకుడు, చదువుకున్నటువంటి యువకుడు డెఫినెట్. అందుకే ఇది ఒక సమిష్టి నిర్ణయం. జూబ్లీహిల్స్ లో ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింతగా చేరువగా వాళ్ళకు అందుకోవాలంటే, ఇంకా ముఖ్యమంత్రి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రజా ప్రభుత్వం రేపు కార్యక్రమాలు చేయాలంటే ఈ జూబ్లీహిల్స్ లో ఇవాళ ప్రజలు మా వైపు ఉన్నారు. అందుకే ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ గా ఉంటుంది. ముందు ముందు ఇంకా జరగబోయేటువంటి ఎన్నికల్లో విజయ దుందుబి ఖచ్చితంగా కాంగ్రెస్ మోగిస్తుంది. ఇందాక మనకి కార్పొరేషన్ చైర్మన్ సాయి మాట్లాడుతూ లైవ్ లో అదే చెప్పారు, శత్రువులకి ఇక కాంగ్రెస్ పార్టీ చూస్తే రప్ప రప్ప అనేసి ఆయన సినిమా డైలాగ్ కూడా చెప్పారు. సో ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకు వెళ్ళేటువంటి ప్లాన్ లో కాంగ్రెస్ ఉంటుందా? అండి, మేము దయచేసి మేము ఎవరం కూడా శత్రువులకు చూడమండి. అది మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళు ఒక రైవల్ పార్టీ అంతే తప్ప వాళ్ళు ఏదో శత్రువులు అనే అదేముండదు. ఓన్లీ ఎలక్షన్ వరకే ఆ రాజకీయాలు. ముఖ్యమంత్రి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఎలక్షన్స్ వరకే రాజకీయాలు, ఎవరు కూడా ఇది ఇట్లాంటి ఆ భాష కాదు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని రేపు దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా